హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాపిక్స్ తెలుగు. మీరు థంబ్నెయిల్ టైటిల్ చూసారు కదా. మీరు ఐటీఆర్ ఫైలింగ్ అప్లై చేయొద్దు. ఎందుకంటే ఫస్ట్ మీరు ఐటీఆర్ ఫైలింగ్ కన్నా చేసే ముందు ఈ రెండు ఫామ్స్ మీరు కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. ఈ ఫైనాన్షియల్ ఇయర్ కానీ కాదు, ఏ ఫైనాన్షియల్ ఇయర్ కైనా కానీ ఫస్ట్ ఈ రెండు స్టేట్మెంట్ చెక్ చేసుకున్న తర్వాతే అప్పుడు ఐటీఆర్ ఫైలింగ్కి ప్రొసీడ్ అవ్వాలి. వీడియోలోకి వెళ్ళే ముందు తిరుపతి రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్. ఈయన మన ఫస్ట్ మెంబరు. ఎందుకంటే మనం రీసెంట్గా ఛానల్లో మెంబర్షిప్ స్టార్ట్ చేశాం కదా, ఈయన మొట్టమొదటిగా జాయిన్ అయ్యారు. మీ సపోర్ట్కి చాలా థ్యాంక్ యూ సార్. మీరు కూడా ఎవరైనా ఛానల్కి సపోర్ట్ చేద్దాం అనుకుంటే మెంబర్షిప్స్ మీకు అవైలబుల్గా ఉన్నాయి. బేసిక్ ఒకటి, ప్రో ఒకటి. ఇంట్రెస్ట్ ఉండి సపోర్ట్ చేద్దాం అనుకుంటే డెఫినెట్గా కన్సిడర్ చేయండి. మెంబర్షిప్స్ ఎలా జాయిన్ అవ్వాలనేది వీడియో లాస్ట్లో చిన్న పోర్షన్ ఉంది, అది ఒకసారి చూసి ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా జాయిన్ అవ్వండి. సో ఇప్పుడు మెయిన్ వీడియో కంటిన్యూ చేద్దాం. ఆ రెండు స్టేట్మెంట్స్ ఏంటంటే ఒకటి ఫామ్ 26 ఏఎస్, ఇంకొకటి ఏఏఎస్. ఎందుకు సార్ ఈ రెండు ఫామ్స్ చెక్ చేయాలి, ఒకటి చెక్ చేసుకుంటే సరిపోదానంటే, మీకు గుర్తుండుంటే ఇంతకుముందు మనకి ఫామ్ 26 ఏఎస్ ఒక్కటే ఉండేది, ఏఎస్ అనేది ఉండేది కాదు. ఎప్పుడైతే ఏఎస్ ఇంట్రడ్యూస్ చేశారో అప్పటి నుంచి స్లోగా ఫామ్ 26 ఏఎస్ తలక రెలవెన్స్ తగ్గుతూ వస్తుంది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 22-23 నుంచి మీకు ఫామ్ 26 ఏఎస్లో మీకు టీడీఎస్ ఇన్ఫర్మేషన్ అండ్ టీసీఎస్ ఇన్ఫర్మేషన్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. అంటే రెలవెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో మీకు ఏదైనా టీడీఎస్ కట్ అయినా, టీసీఎస్ ఏమైనా కలెక్ట్ అయినా కానీ ఆ డీటెయిల్స్ మాత్రమే మీ ఫామ్ 26 ఏఎస్లో కనిపిస్తాయి. మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా, అంటే మీరు అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసినా, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ పే చేసినా, ఎస్ఎఫ్టీ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నా కానీ, మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ ఏమైనా వచ్చినా కానీ, లేకపోతే మీరు బిజినెస్లో కానీ ప్రొఫెషనల్లో కానీ ఉంటూ మీకు జీఎస్టీ టర్న్ ఓవర్ ఏమైనా ఉన్నా కానీ అది కూడా మీకు ఏఎస్లోనే రిఫ్లెక్ట్ అవుతుంది ఫైనాన్షియల్ ఇయర్ 22-23 నుంచి. ఈ ఏఎస్లో మీకు టీడీఎస్ది, టీసీఎస్ ఇన్ఫర్మేషన్ కూడా కంప్లీట్గా డిస్ప్లే అవుతుంది. సో మీకు టీడీఎస్, టీసీఎస్ డీటెయిల్స్ 26 ఏఎస్లోనే డిస్ప్లే అవుతాయి అండ్ ఏఎస్లో కూడా డిస్ప్లే అవుతాయి. సో ఈ రీజన్స్ వల్ల మీరు రెండు స్టేట్మెంట్స్ కంపల్సరీగా చెక్ చేసుకున్న తర్వాతే ఐటీఆర్ ఫైలింగ్కి వెళ్ళాలి. ఇది చెక్ చేయకుండా మీరు ఫైల్ చేస్తే ఏమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 26 ఏఎస్లోను ఏఎస్లోని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు కన్సిడర్ చేశారో లేదో తెలియదు మీకు ఐటీఆర్ ఫైలింగ్లో. ఇది చెక్ చేస్తే ఏదైతే ఇన్ఫర్మేషన్ మీకు ఈ స్టేట్మెంట్లో కనిపిస్తుందో దాన్ని కన్సిడర్ చేసుకుని ఐటీఆర్ ఫైలింగ్ చేస్తారు. ఇది చెక్ చేయకపోతే, మీరు కన్సిడర్ చేయకుండా ఫైల్ చేశారనుకోండి, ఐటీఆర్ డిఫెక్టివ్ అయిపోతుంది. ఎందుకంటే మీరు ఫైల్ చేసిన డేటాకి మీకు 26 ఏఎస్ ఆర్ ఏఎస్లో కనిపించిన డేటాకి మిస్ మ్యాచ్ ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ ఈ రెండు స్టేట్మెంట్స్ కంపల్సరీ చెక్ చేసుకోండి. ఇది చెక్ చేయాలంటే మీరు రావాల్సిన వెబ్సైట్ వచ్చేసి incometax.gov.in. ఇక్కడ మీకు లాగిన్ బటన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకుని మీ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ లాగిన్ డీటెయిల్స్తో పోర్టల్లోకి లాగిన్ అయిపోండి. సో లాగిన్ అయిన తర్వాత మీకు డాష్ బోర్డ్ ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఫామ్ 26 ఏఎస్ చెక్ చేయాలంటే ఈ ఫైల్ ట్యాబ్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వ్యూ ఫామ్ 26 ఏఎస్ కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పాపప్ వచ్చి కన్ఫర్మ్ చేయాలని అడుగుతుంది, కన్ఫర్మ్ చేసేసేయండి. అలా కన్ఫర్మ్ క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ట్యాబ్లో ట్రేసెస్ పోర్టల్ ఓపెన్ అయ్యి ఇక్కడ కన్ఫర్మ్ చేయమని అడుగుతుంది. ఇక్కడ చెక్ బాక్స్ టిక్ చేసేసి ప్రొసీడ్పై క్లిక్ చేసేసేయండి. ఇక్కడ వ్యూ ట్యాక్స్ క్రెడిటింగ్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మీరు అసెస్మెంట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. ఏ అసెస్మెంట్ ఇయర్ కావాలంటే అసెస్మెంట్ ఇయర్. ప్రస్తుతానికి ఉన్న రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ మనకి 24-25 కదా, సో అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వ్యూ యాజ్లో HTML సెలెక్ట్ చేసుకొని వ్యూ ఆర్ డౌన్లోడ్పై క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఆ రెలవెంట్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన టీడీఎస్, టీసీఎస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. మీకు ఏదైనా ట్యాక్స్ కట్ అయినట్టు లేదా కలెక్ట్ అయినట్టు గుర్తుండి అది ఇంకా రిఫ్లెక్ట్ అవ్వకపోతే ఒకసారి మీ డైరెక్టర్ని కాంటాక్ట్ చేసుకుని రిజాల్వ్ చేసుకుని అప్పుడు మీరు ఐటీఆర్ ఫైలింగ్కి ప్రొసీడ్ అవ్వండి. ఒకవేళ మీరు ఈ స్టేట్మెంట్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా డౌన్లోడ్ అయిన ఫైల్ మీకు పీడిఎఫ్లో ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయాలంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, ఆ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసుకుని ఓపెన్ చేసుకోండి. ఇది ఫామ్ 26 ఏఎస్ని ఎలా చెక్ చేసుకోవాలి అన్నది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏఎస్ ఎలా చెక్ చేసుకోవాలన్నది కూడా చూద్దాం. ఇప్పుడు మనం ఏఎస్ చెక్ చేయాలంటే డాష్ బోర్డ్లోకి వచ్చేసి ఇక్కడ ఏఎస్ ట్యాబ్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పాపప్ వస్తుంది. ఇక్కడ ప్రొసీడ్పై క్లిక్ చేస్తే నెక్స్ట్ ట్యాబ్లో మీకు కంప్లైన్స్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఏఎస్ ట్యాబ్ కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ట్యాక్స్ పేర్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ టీఏఎస్ అండ్ అలానే యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఏఎస్ రెండు కనిపిస్తాయి. ఇక్కడ మీకు ఏ ఫైనాన్షియల్ ఇయర్ కావాలనుకుంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్కి డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేసుకుని ఆ రెస్పెక్టివ్ టీఏఎస్ని కానీ ఏఎస్ని కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు కావాల్సిన అసెస్మెంట్ ఇయర్ 24-25 అంటే ఫైనాన్షియల్ ఇయర్ 23-24 కాబట్టి ఈ ఫైనాన్షియల్ ఇయర్ని ఉంచేసి మీరు ఇక్కడ కావాల్సిన స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకోండి. లేదు మీరు ఇక్కడే యాక్సెస్ చేస్తారనుకున్నా ఆన్లైన్లో యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ యాక్సెస్ చేయాలంటే దీనిపై క్లిక్ చేస్తే ఇలా మీకు ఏఎస్ ఓపెన్ అవుతుంది. దీనిలో మీకు మళ్ళీ రెండు పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏ మీ జనరల్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. పార్ట్ బిలో మీకు సంబంధించిన అన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ తలకు డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. టీడీఎస్ ఆర్ టీసీఎస్ ఇన్ఫర్మేషన్ కానీ, ఎస్ఎఫ్టీ కానీ,
ట్యాక్సెస్ రిలేటెడ్గా మీరు పే చేసింది ఏదైనా కానీ, అంటే అడ్వాన్స్ ట్యాక్స్ కానీ, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ కానీ, డిమాండ్స్ అండ్ రిఫండ్స్ ఏమన్నా కానీ అలా అన్నీ కనిపిస్తాయి. ఏ ఫైనాన్షియల్ ఇయర్కైనా కానీ మీరు ఈ 2 స్టేట్మెంట్స్ని కంప్లీట్గా చెక్ చేసుకొని మీకు రావాల్సిన ట్యాక్స్ క్రెడిట్స్ అన్నీ కంప్లీట్గా వచ్చిన లేదో చూసుకోండి. అన్నీ ప్రాపర్గా వచ్చి రిఫ్లెక్ట్ అయితేనే అప్పుడు మీరు ఐటీఆర్ ఫైలింగ్కి ప్రొసీడ్ అవ్వండి. లేకపోతే ఏమవుతుందంటే, ఒకటి మీకు మిస్ మ్యాచ్ ఉంటుంది కాబట్టి రిటర్న్ డిఫెక్టివ్ అయిపోతుంది. రెండోది మీకు రావాల్సిన ట్యాక్స్ రేట్ అంతా కూడా కంప్లీట్గా మీకు రాదు. సో ఇదండి ఈరోజు టాపిక్. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు మన ఛానల్ని ఫైనాన్షియల్గా సపోర్ట్ చేద్దాం అనుకుంటే పెయిడ్ మెంబర్షిప్స్ జాయిన్ అవ్వచ్చు. దీని గురించి మీరు యూట్యూబ్లోకి వచ్చేసి ర్యాపిక్స్ తెలుగుని సెర్చ్ చేయగానే మన ఛానల్లోకి వచ్చేస్తారు. లేకపోతే మీకు ఎవ్రీ వీడియోలోని డిస్క్రిప్షన్లో మన మెంబర్షిప్స్ తాలూకా లింక్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసినా కానీ మీరు సేమ్ పేజ్కి వస్తారు. ఇలా మీరు ఛానల్లోకి రాగానే మీకు సబ్స్క్రైబ్, జాయిన్ 2 బటన్స్ కనిపిస్తాయి. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మన మెంబర్షిప్స్ జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ జాయిన్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు 2 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. బేసిక్ వచ్చేసి 59 రూపీస్ పర్ మంత్, ప్రో ఏమో మీకు 159 రూపీస్ పర్ మంత్. మీకు ఛానల్లోని కంటెంట్ ఎప్పుడైనా కానీ ఏ రకంగానైనా హెల్ప్ అయిందని అనిపిస్తే మాత్రం అట్లీస్ట్ బేసిక్ మెంబర్షిప్ అయినా కానీ తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఛానల్కి చాలా సపోర్ట్ చేస్తుంది. మీకు తెలిసిందే కదా, ఎడ్యుకేషన్ ఛానల్కి జనరల్గా యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులు చాలా తక్కువ వస్తాయి. సో మీకు హెల్ప్ అయిందని అనిపించి మీరు సపోర్ట్ చేద్దాం అనుకుంటే అట్లీస్ట్ బేసిక్ అని కన్సిడర్ చేయండి. ఈ ప్రో మెంబర్షిప్ ఎవరికైనంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్గా కానీ లేకపోతే పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్గా కానీ డౌట్స్ని మీరు కామెంట్స్ రూపంలో అడిగి మీరు దాన్ని రిజాల్వ్ చేస్తున్నాం అనుకుంటే మీరు ప్రో మెంబర్షిప్ని కన్సిడర్ చేయండి. ప్రోలో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే నార్మల్గా మీరు కామెంట్ చేశారనుకోండి అది మాకు వెంటనే కనిపించకపోవచ్చు. ప్రోలో మీకు అట్లీస్ట్ మెంబర్షిప్ పక్కన మీకు ఒక బ్యాడ్జ్ వస్తుంది కాబట్టి మీ కామెంట్ని మేము వెంటనే చూసి రెస్పాండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ మెంబర్షిప్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు కామెంట్ చేయగానే మీరు స్పెసిఫిక్గా స్టాండ్అవుట్ అయ్యేలాగా ఒక బ్యాడ్జ్ మీకు పక్కన కనిపిస్తుంది. దానివల్ల మీరు ఎప్పుడైనా కామెంట్ చేసినా కానీ వెంటనే మేము చూసి రెస్పాండ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు ఎఫోర్డ్ చేయగలిగితే మాత్రం అట్లీస్ట్ బేసిక్ మెంబర్షిప్ అయినా కానీ తీసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. లేదు మీరు ఎఫోర్డ్ చేయలేకపోతే మాత్రం మీరు ఎటువంటి మెంబర్షిప్స్ తీసుకోవద్దు, ఏం ప్రాబ్లం లేదు. బట్ నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా వీడియో చూసి నచ్చితే మాత్రం ఆ వీడియోని లైక్ చేయండి అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మాత్రం డెఫినెట్గా ఆ వీడియో హెల్ప్ అవుతుందని అనిపిస్తే షేర్ చేయండి. ఈ ఒక్క హెల్ప్ చేయండి చాలు.